అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనందరికీ దేవదేవుని యొక్క నిండైన మెండైన దీవెనలు దేవదేవుడు అనుగ్రహించును గాక. వాక్యము కొరకై ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు అయిన మా గొప్ప దేవా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్నందరినీ కూడా నడిపింప చేసి మీ మాటలను వినగలుగు భాగ్యాన్ని దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరే మా అందరితోనూ మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయం మరొకసారి మరణాత. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవదేవుడు గత కాలం అంతా కూడా ఆయన యొక్క కౌగిటిలో మనందరినీ కూడా కాచి కాపాడి భద్రపరచి ఈ గొప్ప దినాన ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమున ఆయనను ఆరాధించుటకు, ఆయనను స్తుతించుటకు, ఆయన మాటలను వినుటకు ఇప్పటికీ మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధానములోనికి తీసుకుని వచ్చిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 8వ మాసములో చివరి పునరుద్ధాన దినములో మనం ఉంటూ ఉన్నాం. అయితే రానున్నటువంటి మాసము అంతయు కూడా సెప్టెంబర్ మాసము అనగానే బైబిల్ మిషన్ వారైనటువంటి వారికి జ్ఞాపకం వచ్చేది స్త్రీల సభలు. ఏంటండి? స్త్రీల సభలు. కాబట్టి ఈ స్త్రీల సభలను గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన అనేక మంది తల్లుల గురించి అనేక పర్యాయాలు నేర్చుకునుచు ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. అయితే నేటి దినాన కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక గనురాలైనటువంటి స్త్రీని గురించి, గొప్ప వ్యక్తిని గురించి మనందరం కూడా నేర్చుకుందాం. చూడండి, సామాన్యముగా అందరూ కూడా చెప్పేటువంటి మాట, అయ్యా ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు విజయం ఎవరు సాధిస్తున్నారండి? పురుషులు సాధిస్తూ ఉన్నారా? స్త్రీలైనటువంటి వారు సాధిస్తున్నారా? చూడండి, అయితే ఖచ్చితంగా ఒక మాట అయితే నేటి దినాల్లో చెప్పగలం. అదేంటో తెలుసా? ప్రతి పురుషుని అపజయం వెనుక ఎవరుంటారు? 100% స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాడు అంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎక్కాడు అంటే అక్కడ తల్లి పాత్ర అయినా లేదా
భార్య పాత్ర అయినా ఖచ్చితంగా ఉంటుంది. తల్లి పాత్ర అయినా భార్య పాత్ర అయినా కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది అని కూడా ఇది నాన్న జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఒక్క వచనములో మాత్రమే ఆమెను గురించి వ్రాయబడి ఉంది. చూడండి, ఆమెను గురించి మనం ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాము అంటే, అయితే మనం వాక్యాన్ని తవ్వడం ప్రారంభిస్తే దేవుడు ఎంత దూరమైనా మనల్ని తీసుకువెళ్తాడు. వాక్యానికి దేవదేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. బెతెస్దా కోనేటికి కొలతలు అనేటివి లేవు, అలాగే దేవుని యొక్క వాక్యానికి కూడా ఏం లేవు అంటే కొలతలు అనేటివి లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి లోతు లేదు. ఇంకా దేవుని యొక్క వాక్య భాగాలలో హెజ్కీయేలు గారి కాలములో దేవుడు హెజ్కీయేలుతో మాట్లాడుతూ ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉంటాడు. మడిమి వరకు లోతు, మోకాళ్ళ వరకు లోతు, నడుము వరకు లోతు, తర్వాత మెడ వరకు లోతు అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వెళుతూ ఉంటే వాక్యము యొక్క లోతు ఎంతో ఎవరికి కూడా తెలియదు. ఈ వాక్యము ఇంతటితో ఆగిపోతుందయా, ఇది వరకే ఈ వాక్యము అని చెప్పడానికి ఎవరు కూడా వాక్యాన్ని అలాగునా తెలియచేయలేరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు అంటూ ఉన్నాడు. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే వాక్యాన్ని చదవడానికి మనం శ్రద్ధ వహిస్తే, వాక్యాన్ని ధ్యానించడానికి మనం కూర్చుంటే, దేవుని యొక్క వాక్యాన్ని వ్రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే మన దగ్గరకు వచ్చి ఈ వాక్యాన్ని గురించి మనకు తెలియచేసేవారై ఉంటారు. చూడండి, ఎప్పుడైనా గమనించారా, వాక్యం చదివేటప్పుడే ఏదైనా పని పడుతుంది, వాక్యం చదివేటప్పుడే ఎక్కడ లేని నిద్ర వస్తుంది, వాక్యం చదివేటప్పుడే ఏదైనా ఫోన్ కాల్ ఆ టైంలోనే వస్తుంది. అంటే వాక్యానికి దూరం చేయడమే అపవాది యొక్క లక్షణం. కాబట్టి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి, నీకు ఎంత బిజీగా ఉన్నా ఈ బిజీ లైఫ్ని ప్రక్కన పెట్టి, ఎప్పుడైతే దేవునికి తగిన సమయాన్ని నువ్వు ఇస్తావో, తగిన సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తావో, శ్రద్ధ కలిగి వాక్యాన్ని చదువుతావో, ఆ వాక్యం నీకు అర్థం కాకపోయినా కూడా నీవు ఎప్పుడైతే చదవడానికి ప్రయత్నం చేస్తావో, ఆ వాక్యాన్ని రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే నీ ప్రక్కన కూర్చొని వాక్యాన్ని మనకు వివరిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎన్నోసార్లు చదువుంటాం, ఎన్నో మార్లు జ్ఞాపకం చేసుకుని ఉంటాం, ఎన్ని మార్లు కొన్ని చదివినా కూడా వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేనటువంటి వారముగా ఉంటాం. కానీ వాక్య భాగాలలో ఎక్కువగా మనకు అర్థమయ్యేటువంటిది ఏంటి అంటే, కీర్తనల గ్రంథం బాగా అర్థం చేసుకుంటాం, సామెతల గ్రంథాన్ని బాగా అర్థం చేసుకుంటాం. పాత నిబంధన పుస్తకంలో ఈ రెండు పుస్తకాలు తప్ప మరి ఏ పుస్తకం చదివినా కూడా పెద్దగా అర్థం కాదు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా ఇది ఏంటి, దేవుడు ఎందుకు ఇలా వ్రాసాడు, ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని చదివినటువంటి వచనాన్ని, నీకు అర్థం కాని వచనాన్ని పదే అదే మాటను నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ వాక్య భాగములో నుండి దేవదేవుడు మనతో మాట్లాడేవారుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది యొక్క స్త్రీలైనటువంటి పేర్లు వ్రాయబడ్డాయి. దేవుడు వీరిని గురించి వ్రాయించాడా అని మాత్రమే కాకుండా పేర్లు వ్రాయబడినటువంటి వారి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ స్త్రీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తన భర్తను మార్చింది, తన రాజ్యాన్ని మార్చింది. యెహోవాయే దేవుడు అని తన రాజ్యమంతటా కూడా చాటి చెప్పేటువంటి భాగ్యాన్ని ఇచ్చింది. ఒక స్త్రీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటండి, ఇది ఒక స్త్రీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తన రాజ్యమంతటా కూడా దేవుని గురించి తెలియపరిచింది. అంతేకాకుండా తన భర్తను బాగు చేసుకోగలిగింది. ఎవరయ్యా ఆ స్త్రీ అంటే, అమ్మా మీ అందరికీ తెలిసినటువంటి స్త్రీ ఎవరనుకుంటున్నారండి? అమ్మా ఎవరనుకుంటున్నారు? ఆమె పేరు బైబిల్ గ్రంథములో
వ్రాయబడాల. కానీ ఆమెను గురించి ప్రస్తావన ఒక్క వచనములో మాత్రమే వ్రాయబడింది. ఆమె తన భర్తను బాగు చేసుకునింది. ఆమె బాగు చేసుకోవడమే కాకుండా ఆమెను బట్టి తన రాజ్యమంతటా కూడా వారు దేవుని నామాన్ని మహిమపరచిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు సేవించేటువంటి దేవత ఎవరో తెలుసా? రిమ్మోను అనేటువంటి దేవతను వీరు ఆరాధించేవారండి. ఇది వర్షపు దేవత. చూడండి, ఉరుములు ఉరిమినప్పుడు, మెరుపులు మెరిసినప్పుడు, వర్షం భూమి మీదకి పడినప్పుడు వారు అనుకునేది, ఉరుములు ఉరిమినప్పుడు మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఏమండి, మెరుపులు మెరుస్తూ ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అనుకుంటారు. వర్షం ఈ భూమి మీద తాకినప్పుడు వారు అనుకునేది, మన దేవుడు మనలను తాకుతూ ఉన్నాడు అని అనుకుంటారు. ఇంతగా వీరు ఆరాధించేటువంటి వారు సిరియా దేశములో రిమ్మోను అనేటువంటి దానిని వీరు ఆరాధించేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే నేటి దినాన దేవుడు ఈమెను గూర్చినటువంటి ప్రస్తావనను మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరో జ్ఞాపకం వచ్చారండి? సిరియా దేశం. సిరియా దేశం అనగానే ఎవరు గుర్తొస్తారు అమ్మా? చెప్పండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని, చూడండి, ఇంత గొప్ప వ్యక్తి, ఈయన గురించి వ్రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తే, అయ్యా, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. రాజు యొక్క సైన్యాధిపతి ఎవరయ్యా అంటే నయమాను. చూడండి, అతని చేత యెహోవాయే, ఎవరటండి? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయమును అనుగ్రహించెను. ఎవరెవరికి యుద్ధం జరిగిందండి? ఇప్పుడు ఇశ్రాయేలీయులకు, సిరియా దేశస్థులకు యుద్ధం జరిగితే దేవుడు ఎవరికి జయాన్ని ఇచ్చాడు? చెప్పండి, మీరు చెప్పాలి. ఎవరికి జయాన్ని ఇచ్చాడండి? అయ్యా, దేవుని ప్రజలు, దేవుని మాట వినేవారు, మీరు నా జనము, మీరు నా స్వాస్థ్యము, నా ప్రజలు అనుకుంటూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అపజయ పాలయ్యారు. జయం ఎవరికి వచ్చిందట? ఇప్పుడు సిరియా దేశస్థులకు జయం వచ్చింది. చూడండి, ఈ వాక్య భాగాలలో మనం చూస్తే, అయ్యా, అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహా పరాక్రమశాలి. అతని యొక్క గొప్పతనం అండి, గొప్పవాడు, ఘనుడు, సైన్యాధిపతి, రాజు దృష్టికి దయనొందినవాడు. ఇంత గొప్ప వ్యక్తిని గురించి దేవదేవుడు మాట్లాడుతూ ఆ చివరిలో ఒక మాట, గాని అతడు కుష్ఠరోగి. ఎవరటండి ఆయన? కుష్ఠరోగి. బలముంది, సైన్యముంది, రాజు దగ్గర దయ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏముంది? రోగం కూడా ఒకటి ఉంది. చూడండి, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలీ దేశము మీదకి పోయిండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు వారు అపజయ పాలైనప్పుడు సిరియనులో ఇశ్రాయేలీల దేశములో చొరబడి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బానిసలుగా వారు తమ దేశానికి కొంతమందిని
తీసుకెళ్ళిపోయారు. బానిసలుగా తీసుకుని వెళ్ళినప్పుడు ఒక చిన్నదానిని కూడా బానిసగా తమ దేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ చిన్నది పరిచారము చేయుటకై ఎక్కడ ఉందో తెలుసా? నయమాను ఇంటి దగ్గర ఉందండి. ఎక్కడుంది ఏమమ్మా? అర్థమవుతుందా? నయమాను ఇంటి దగ్గర ఉంది. ఆ తర్వాత అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా అమ్మా? ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటి? ఏం జరిగిందండి ఇక్కడ? అయ్యా, ఈమెకున్నటువంటి ఈ రాజుకు, ఈ యొక్క సైన్యాధిపతికి ఉన్నటువంటి లేదా తన యజమానునికి ఉన్నటువంటి రోగము ఎవరికి తెలిసింది? ఆ చిన్నదానికి తెలిసింది. ఆ చిన్నదానికి తెలియగానే ఆ చిన్నది చేసిన పని ఏంటి అమ్మా? ఆ చిన్నది చేసిన పని ఏంటి? చూడండి, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని అమ్మ ఎవరితో చెబుతుంది? తన యజమానురాలితో చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా ఈ 3వ వచనములో వ్రాయబడిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ఈ చిన్నది తన యజమానురాలితో ఏం చేస్తుందండి? చెబుతూ ఉంది. ఎవరిని గురించి చెబుతుంది అమ్మా? షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా గారి గురించి చెబుతుంది. బానిసలుగా ఉన్నటువంటి వీరు చెప్పే మాటలు యజమానులు వింటారా? ఏమండి, విని తమ సైనికులను పంపిస్తారా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈ వచనములో ఒకే ఒక్క మాటలో వ్రాయబడినటువంటి ఒక చిన్న మాట ఏంటో తెలుసా? నయమాను భార్యతో ఆ చిన్నది తన షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త గురించి చెప్పిందండి. ఈ ఒక్క మాటే, ఇక ఎక్కడా కూడా ఈమె ప్రస్తావన అనేది లేదు. ఈ ఒక్క వచనాల్లో దేవుడు ఎందుకు ఈమెను గురించి తెలియచేస్తూ ఉన్నాడో తెలుసా? ఏమండి, ఈ ఒక్క వచనములో ఈమెను గురించి దేవుడు ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడో ఇది ఆలోచించదగిన విషయం. ఆమె పేరు రాయలా, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఈ నయమాను భార్య అనేది లేకుండా ఉంటే ఈ నయమాను గురించి నేటి దినాన మనం మాట్లాడుకునే వారమే కాదు. ఈ నయమాను భార్య లేకుండా ఉంటే నయమాను సిరియా దేశములో రాజు దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి అయిన ఈ వ్యక్తిని గురించి మనం మాట్లాడుకునే వారమే కాదు. పరిశుద్ధ గ్రంథములో ఈయన గురించి వ్రాయబడేదే కాదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఆమె పేరు బైబిల్ గ్రంథములో ఎందుకు వ్రాయబడలేదు అంటే, ఆమె పేరు వ్రాయబడలేదు అంటే అక్కడ మన పేరు సెట్ అవుతుందేమోనండి. ఏమండి, దేవుడు పరిశుద్ధ గ్రంథములో కొంతమంది యొక్క పేర్లు వ్రాయలేదు తెలుసా అమ్మా? ఎవరి పేర్లు వ్రాయబడలేదు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అమ్మా? షూనేమీయురాలు, చెప్పండి. ఇంకా సారేపతు విధవరాలు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని పేర్లు వ్రాయించలేదండి. వారి పేర్లు వ్రాయలా. వారి పురుషుని భార్య, కయ్యూను భార్య, పిలాతు భార్య, ఇంకా సారేపతు
విధవరాలు, షూనేమియురాలు, గనురాలు అని యెషయా భార్య, హెజ్కీయేలు భార్య, ఇర్మియా భార్య అని దేవుడు వారిని బట్టి ప్రవక్తలను బట్టి పిలిచాడే గాని వారి పేర్లు అయితే ఇక్కడ వ్రాయబడలా. ఇక్కడ నేటి దినాన కూడా మనం గమనిస్తే ఇక్కడ కూడా ఏం రాయలేదో తెలుసా? నయమాను భార్య అంటున్నాడే గాని ఆమెను గురించి రాయలేదండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈమెను గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. కుష్ఠరోగులైనటువంటి వారిని ఎవరు కూడా తమ యొక్క ఇంటిలో ఉంచుకోరు. ఈమె యొక్క జీవిత విధానము ఎలా ఉంది అనేది ఆలోచన చేస్తే, ఒక రోగితో, మరణకరమైన రోగితో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడింది. ఏమండి, ఈ సిరియా సైన్యాధిపతి లేదా ఈ నయమాను కుష్ఠరోగి అని కేవలం ఎవరికి మాత్రమే తెలుసు? భార్యకు మాత్రమే తెలుసు. తన భర్త కుష్ఠరోగి అని రాజుకు తెలిసినా, సైన్యాధిపతులకు తెలిసినా, ఉన్నటువంటి వారి ఎవరికి తెలిసినా కూడా ఆయనను ఊరి నుండి వెలివేస్తారు. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే, కుష్ఠరోగి అయినటువంటి తన భర్తతో తన జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడింది. ఈమెను గురించి జ్ఞాపకం చేసుకోవడానికి కారణము ఏంటి అంటే, బయటకు వెళితే ఆయనను చూసి జేజేలు కొడుతూ ఉన్నారు, ఆయనను చూసి ఎంతగానో గణపరుస్తూ ఉన్నారు. అరే సైన్యాధిపతి వచ్చాడు అంటున్నారు. అంతేకాకుండా ఆయన కమాండ్ చేస్తే ఉన్నటువంటి సైన్యమంతా కూడా వస్తూ ఉంది, ఆయన మాట వింటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్పగా, పరాక్రమశాలిగా, ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈయన ఇంటికి వెళితే ఎలాగా ఉన్నాడో తెలుసా? సమాధానం అనేది లేదండి, నెమ్మది అనేది లేదు, సంతోషం అనేది లేదు. బయట ఏమో ఎలాగున్నాడండి? సైన్యాధిపతి వస్తున్నాడంటే అందరూ భయపడుతున్నారు, సైన్యాధిపతి వస్తున్నాడంటే అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ జయజయలు కొడుతున్నారు, అందరూ కూడా గొప్పగా ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమి లేదు. ఇంటి దగ్గరకు వెళ్ళగానే ఇంటిలో నెమ్మది లేదండి. తన భార్య తనకున్నటువంటి భర్తకున్నటువంటి కుష్ఠమును రోజు ఏం చేయాలో తెలుసా? క్లీన్ చేస్తూ ఉండాలి, శుభ్రపరుస్తూ ఉండాలి, ఆమె యొక్క గాయాన్ని కట్టుచూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఈమెలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? రోగి అయిన భర్తతో కలిసి కాపురం చేస్తా ఉందండి. రోగి అయిన భర్తతో తన జీవితాన్ని పంచుకుంది. రోగి అయినటువంటి భర్తను స్వీకరించింది. భర్తగా ఆమె స్వీకరించడమే ఈమెకున్నటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ అని మనం చెప్పొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈమె గురించి నేర్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరో చిన్నది చెప్పినటువంటి మాటను విని తన భర్తను పంపించడం ఏంటండి? ఎవరో చిన్నది అంటే ఒక వ్యక్తిని సరాసరిగా ఈమె భాష కాదు, ఆ దేవుడు కాదు, ఒకే ఒక చిన్నది చెప్పినటువంటి మాటలు విని భర్తను కదిలించింది. భర్తను ఏం చేసిందండి? కదిలించింది. అంటే సైన్యాధిపతి కదిలాడు అంటే ఇశ్రాయేలు చిన్నదాన్ని చెప్పినటువంటి మాటలు ఎంత ప్రభావితం చేశాయో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భర్తను ఎలా ఒప్పించిందో తెలియదు, ఏం మాట్లాడిందో తెలియదు. ఆ చిన్నది చెప్పిన మాటలు నువ్వు ఎందుకు విన్నావు
ఆ చిన్నది వారు ఎవరో తెలుసా? మన శత్రువులు చెప్పినటువంటి మాటలని నీవు ఎలా విన్నావు? నీవు విని అక్కడకు నన్ను ఎలా పంపిస్తావు? ఇది ఏమైనా సరైనదేనా? ఇది ఏమైనా నీకు తగినదేనా? నీవు ఆలోచించలేదా? ఆ చిన్నది చెప్పిన మాటలు వినడానికి కారణం ఏంటి? ఏమండి, ఆలోచించామా? తన భార్య చెబుతూ ఉందండి భర్తతో, అయ్యా చిన్నది, మన ఇంటిలో ఉన్నటువంటి చిన్నది చెబుతూ ఉంది ఏంటో తెలుసా? ఆయన శక్తి గల దేవుడు అని, ఆయన పరాక్రమ కలిగినటువంటి దేవుడు అని, షోమ్రోనులో ప్రవక్త ఒకడు ఉన్నాడు అని చెబుతూ ఉంది. అయ్యా, ఇప్పటి వరకు ఎన్నో వైద్యం చేసుకున్నావు, నేను ఎవరికి కూడా ఈ యొక్క రోగాన్ని నీవు తెలియపరచలేదేమో. అయితే ఈ ఒక్కసారి నా మాట వినయ్యా, ఈ ఒక్కసారి నా మాటను నీవు జ్ఞాపకం తెచ్చుకో అని ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎంతగా చెప్పుంటుందండి తన భర్తకి? అమ్మా, చెప్పి ఉండదా? ఒక సైన్యాధిపతి తన దేశము నుండి శత్రు దేశానికి వెళుతూ ఉన్నాడు అంటే శత్రువులకు భయం. ఎందుకు వస్తున్నాడు? ఏం చేయడానికి వస్తూ ఉన్నాడు? ఏం చేయాలని నాశనమైపోయినటువంటి, పాడైపోయినటువంటి ఈ దేశాన్ని ఇంకా ఏ విధంగా పాడు చేయడానికి వస్తూ ఉన్నాడు అని అనుకుంటారు. ఆ కింద వచ్చిన ఆ మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె నిజంగా నయమానుకు సరైన భార్య. ఎందుకు అంటే యోగ్యురాలండి. ఈమె భర్తకు కిరీటము లాంటిది. అంతేకాకుండా గుణవతి అయినటువంటి భార్య. ఎందుకు అంటే నిజదేవుని గురించి మీకు తెలియకపోయినా నిజదేవుని గూర్చి వినిన తర్వాత ఆసక్తిని పెంచుకుంది. నిజదేవుడు తెలియదు, మా నిజదేవుని గూర్చినటువంటి ప్రేమను పెంచుకుంది. మీకు అర్థమవుతుందండి ఈ మాటలు? నిజదేవుని గురించి మీకు తెలియదు, కానీ ఆ చిన్నది చెప్పినటువంటి మాటలు విని ఏం చేసిందండి? నమ్ముతుందండి. నిజదేవుని మీద విశ్వాసాన్ని పెంచుకుంది, నిజదేవుని మీద ప్రేమను పెంచుకుని తన యజమానునితో మాట్లాడడానికి ఇష్టపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాలలో మన యజమానులైనటువంటి వారికి ఒక మారు చెబుతాం, ఏమని? మందిరానికి రండయ్యా అని. రారు. 2 సార్లు చెబుతాం, అయినా కూడా రారు. ఇంకొకసారి చెప్పం. ఎందుకో తెలుసా? వారు ఎన్ని చెప్పినా కూడా రావట్లేదయా, వినట్లేదయా అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో కుష్ఠరోగం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి రోగం. ఏ రోగం వచ్చినా కూడా ఇంటి దగ్గర ఉండి నయం చేసుకోవచ్చు. కుష్ఠరోగం వస్తే మాత్రం ఇంటి దగ్గర ఉండడానికి, ఆ ఊరిలో ఉండడానికి కూడా వీలు లేదు. అమ్మా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? అమ్మా, ఎవరికి వచ్చింది? చెప్పండి. మిరియాము. మోషే గారికి సూచన అదంతే, ఆయనకు రోగం రాలా. మిరియాముకి. తర్వాత ఎవరికి వచ్చిందండి? సంఖ్యాకాండంలో ఈ మాటలు ఉన్నాయి. తర్వాత ఎవరికి వచ్చింది? మిరియాముకి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందమ్మా? చెప్పండి. మోషే మీద సనిగింది. ఎందుకో తెలుసా? ఆ బాధ ఏంటండి? మోషే ఏమో తెల్లగా ఉంటాడు, సిప్పోరా ఏమో కూషు దేశస్తురాలు, కొంచెం నల్లగా ఉంటుంది. నీవు ఈ ఇశ్రాయేలీయుల్లో వీరిని పెళ్లి చేసుకోకుండా ఎవరిని చేసుకున్నావు? నీవు
కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నావా అని మోషే గారి మీద సనిగినప్పుడు, ఏమండి, మోషే గారి మీద సనిగినప్పుడు దేవుడు ఏం చేశాడండి? మోషే గారి మీదే సనుగుతావా అని దేవుడు కుష్ఠరోగాన్ని రప్పించాడు. ఆమె ఎక్కడుందండి? ఏమ్మా, ఆ ప్రాంతంలో ఉందా? అరణ్యంలో ఉందా? మోషే గారు అక్కే కదండి, విడిపించిన నాయకుని యొక్క అక్కే కదా. ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఊరిలో ఉండాలి కదా. కానీ ఎక్కడుంది అంటే కుష్ఠరోగం ఎంత ప్రమాదకరమో అక్కైనా తమ్ముడైనా ఇంకా ఎవరైనా సరే ఎక్కడుండాలి? ఊరి వెలుపలే ఉండాలి. ఇంకా మరొకరు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? పాత నిబంధనలో గొప్ప రాజు, ఇశ్రాయేలీయులను అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. రాజైనా ఉజ్జియా. రాజైనా ఉజ్జియా. ఈయనకు కుష్ఠరోగం ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది అంటే పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే ధూపం వేయాలి, పని చేయాలి. నేను ఇంత గొప్ప రాజుని, ఇప్పుడు యాజకులు లేకపోతే ఏమి, నేను ధూపం వేస్తే ఏంటి తప్పు అని ఏం చేశాడండి? ధూపం వేశాడు. నొసట మీద ఏమొచ్చిందో తెలుసా? కుష్ఠు మొలిచింది. ఈ కుష్ఠు రోగంతో రాజ్యంలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అడవుల్లోనికి పారిపోయాడు. రాజు కుష్ఠు రోగాన్ని బట్టి అడవుల్లోనికి పారిపోయాడు. ఇంకా ఇంకా ఎవరికైనా వచ్చిందా అమ్మా? గుర్తు రావట్లేదా? ఇప్పుడు చదివిన అధ్యాయాల్లోనే ఉన్నాడు ఒక ఆయన, గొప్ప వ్యక్తి. ఎవరండి? గెహజీ. ఎవరు? గెహజీ. గెహజీ గారికి కుష్ఠరోగం వచ్చిందా రాలేదా? ఎలాగండి? నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు ఈ రోగం ఉంటుంది. చూడండి, అయితే నేటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాటలు ఏంటి అంటే, నయమానుకు ఈ కుష్ఠరోగం రావడానికి ఏ కారణము అనేది ఇక్కడ వ్రాయబడలా. ఏ కారణము కూడా ఇక్కడ వ్రాయబడలా. కానీ దేవుడు కొన్ని సార్లు తన నామ మహిమార్థమై మహిమ కొరకు ఒక్కొక్కసారి ఆ వ్యాధిని అనుమతిస్తాడు. నయమానుకు ఎందుకు వచ్చింది? నయమానుకు ఎందుకు వచ్చింది అంటే, నయమానుకు కుష్ఠరోగం వచ్చింది కాబట్టి సిరియా దేశమంతటా కూడా దేవుని నామము మహిమపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక గుడ్డివాడిని చూచి శిష్యులు అడుగుతూ ఉన్నారండి, అయ్యా, వీడు గుడ్డివాడు అవడానికి వారు పాపం చేశారా? వారి తల్లిదండ్రులు పాపం చేశారా? అవండి, వీడు గుడ్డివాడు అవడానికి వీడు పాపం చేశాడా? వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అన్నప్పుడు దేవుడు చక్కని సమాధానం చెప్పాడండి. ఏంటో తెలుసా? వాడు చేయలేదు, వాడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. అయితే దేవుని క్రియలు వానిలో ప్రత్యక్షపరచడానికి, ఏమండి, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అలాంటి క్రియలు జరగవచ్చు. కొన్నిసార్లు అనారోగ్యము అనేది సంభవిస్తూ ఉంది అంటే, ఒక రోగం అనేది సంభవించింది అంటే, అయ్యా నేను పాపం చేశానా? నా తల్లిదండ్రులు పాపం చేశారా? కాదు. ఏంటో తెలుసా? దేవుని నామము నీ గుండా మహిమపరచబడడానికి దేవుడు కొన్నిసార్లు పాపానికి అనుమతిని ఇచ్చేవారై ఉంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం లాజరు మరణం. ఏమండి, లాజరు చనిపోయినట్టు దేవునికి తెలుసా తెలియదా? తెలుసు. కానీ 4 దినాల తర్వాత ఎందుకు వచ్చాడండి? దేవుని నామము
మహిమపరచబడడానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు నేటి దినాన తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, ఈ నయమానుకు కుష్ఠరోగం రావడానికి ఏ కారణము కూడా ఇక్కడ లేదు. కానీ దేవుని నామము తన దేశమంతటా కూడా ఘనపరచబడడానికి, ప్రత్యక్షపరచబడడానికి ఈ నయమానుకి కుష్ఠరోగం వచ్చింది అని అనుకుందాం. వాక్య భాగాలలో మనం చూస్తే నయమాను అను మాటకు అర్థము ప్లెజెంట్ మ్యాన్, అనగా అందమైన వాడు, ఆహ్లాదకరమైన వాడు, చక్కని వాడు అని అర్థమండి. ప్రియ దేవుని బిడ్డలారా, నయమానును చూస్తే చాలు నయమానులో ఆయన భార్య కనిపిస్తుంటదట. కాబట్టి వాక్య భాగాలలో దేవదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను చూస్తే నేటి దినాన ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. నయమాను భార్య ఏంటండి? ఈ భార్యను గురించిన మాటలు. కుష్ఠరోగితో కాపురం చేస్తూ ఉంది, కుష్ఠరోగును తన ఇంట పెట్టుకుని ఉంది. ఎవరికి కూడా తన భర్తను గురించి ఒక్క మాట కూడా చెప్పలేదండి. అమ్మా చెప్పిందా? చూడండి, నేటి దినాన ఎవరైనా అలా ఉంటారా? అమ్మా ఉన్నారా? చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు నేటి దినాన ఈమెను గురించి మనకు ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడు? కారణం ఏంటండి? నయమాను భార్యను గురించి దేవుడు ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడు? కారణం ఏంటి? ఈమెను గురించి మనం ఏం నేర్చుకోవాలి? అయ్యా, ఒక కుష్ఠరోగితో కాపురం చేసి ఆమెను గురించి ఏం నేర్చుకోవాలయ్యా? ఏం నేర్చుకోవాలి? అవండి, దేవుడు ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడు ఈమెను గురించి అంటే, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట. అమ్మా, ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడు అంటే, నేటి కాలంలో ఉన్నటువంటి వారు ఎలాగా తయారైపోయారు అంటే, ఏ చిన్న డిస్టర్బెన్స్ రాకూడదు, వెంటనే ఏమైపోతాయో తెలుసా అమ్మా? ఇరుగు పొరుగు వారికి, ఇంట్లో ఉన్న వారికి, అమ్మ నాన్నలకి అందరికీ కూడా ఫోన్ కాల్స్ వెళ్ళిపోతాయి. అవునా కాదండి? కుటుంబంలో చిన్న ఇబ్బంది, చిన్న డిస్టర్బెన్స్, ఏదో మాటలు తగాదా అయిందనుకోండి, మా ఆయన ఇలా అన్నాడు, మావిడ ఇలా అనింది, అమ్మా ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అవండి, ఇక్కడ ఊరి బయట ఉండవలసినటువంటి వ్యక్తితో నేను ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తూ ఉన్నా. ఈయనకు కుష్ఠరోగం ఉన్న సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు అంటే, అమ్మా మనల్ని గురించి ఎవరో బ్లేమ్ చేయాల్సినటువంటి పని లేదు. మనల్ని గురించి మనమే చేసుకుంటాం. అవునా కదండి? అమ్మా, మనల్ని గురించి మనమే ఏం చేసుకుంటాం? అందరికీ చెప్పుకుని ఇక్కడ మాటలు అక్కడ మాటలు అవి గందరగోళంగా మన గురించి మనమే చెప్పుకుని తక్కువ వారముగా అయిపోయే వారం అవుతాం. కానీ దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా బైబిల్ గ్రంథంలో పేర్లు వ్రాయబడలేదే కొంతమంది పేర్లు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ మీకు తెలియచేశాను ఎవరి పేర్లు వ్రాయలేదు. ఆది కాండంలో కొంతమంది పేర్లు వ్రాయబడలా. ఎవరండి వాళ్ళు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కయ్యూను భార్య, ఈమె పేరు కూడా లోతు భార్య. ఇంకెవరు లేరా? నోవాహు భార్య గురించి కూడా ఉంది. ఇంకా పోతీఫర్ భార్య. ఇంకా సంసోను గారి యొక్క తల్లి పేరు ఏంటండి? మనోహ భార్య. చూడండి, ఈ విధంగా ఇంకా ఫీనెహాసు భార్య, యెషయా భార్య, ఇంకా షూనేమీయురాలు, హెజ్కియేలు భార్య, పిలాతు భార్య, పేతురు భార్య, సంసోను
భార్య, వీరి పేర్లు ఏవి కూడా వ్రాయబడలా. నయమాను భార్య పేరు కూడా ఇక్కడ వ్రాయబడలా. కానీ తన యజమానురాలితో చెప్పినప్పుడు, ఏమండి, యజమానురాలతో ఎప్పుడైతే చెప్పిందో, యజమానురాలు ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చెప్పుకుంటుంది? తన భర్తకి చెప్పుకుంటుంది. ఏమండి, ఆమె ఎమోషన్స్ ఏంటో, ఆమె ఫీలింగ్స్ ఏంటో, ఆమె వ్యధ ఏంటో, ఆమె బాధ ఏంటో, ఆమె కష్టం ఏంటో, ఆమె ఎంతగా ఇబ్బంది పడుతూ ఉందో ఆలోచించగలమా? ఏమండి, మంచాన పడినటువంటి ఒక వ్యక్తితో, అరే ఇంతకాలం ఇంకా ఎందుకు బ్రతుకున్నావు, నీ బ్రతుకు వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు అని సనుక్కునేవారు, గొనిగేవారు ఎంతమంది లేరండి? కానీ ఒక ఘోరమైనటువంటి రోగం బాధపడుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి చలించిపోతూ ఉన్నా కూడా, ఏ మాట మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా తన భర్తను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎప్పుడు కూడా తన ఇంటిలో ఉన్నటువంటి తన గుట్టును బయట పెట్టినటువంటి స్త్రీ కాదండి. అమ్మా, ఈ మాటలు నేర్చుకోవాలి. తన ఇంటిలో ఏం జరుగుతుందో, నీకు ఎలాంటి రోగం ఉందో, ఏ బాధ అనుభవిస్తుందో, ఏ శ్రమ అనుభవిస్తుందో, ఏం కష్టం అనుభవిస్తుందో, ఆయనతో సంతోషంగా ఉందో లేదో, అది ఏదైనా సరే ఆమె ఏం చేయలేదో తెలుసా? తన ఇంటిలో ఏం జరుగుతూ ఉందో అది ఈ 4 గోడల మధ్యలోనే ఉండాలి, బయటకు ఇది వెళ్ళడానికి వీలు లేదు అని తన భర్తను తానే కాపాడుకుంటూ ఉంది. తన భర్తను తానే కాపాడుకుంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూత దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే గమనించండి, ఈమె యొక్క లక్షణం ఏంటి అంటే, రోగితో నేను ఎందుకు నివాసం చేయాలి, ఎందుకు ఉండాలి? ఒక రోగితో నేను ఎందుకు ఈ ఇంట్లో ఉండాలి? ఈ రోగం మరలా నాకు కూడా వస్తే నా పరిస్థితి ఏంటి? అర్థమవుతుందండి? ఊరి బయటికి ఎందుకు పంపిస్తున్నారు అంటే, ఆ రోగం ఎక్కడ వ్యాపిస్తుందో అని ఊరి బయటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇంటిలో ఉండి పరిచర్య చేసే ఆమెకు ఈ రోగం వస్తే తన ప్రాణాన్ని సైతం కూడా ఈమె లెక్క చేయలేదండి. వాక్య భాగాలలో భర్త రోగాన్ని రహస్యంగా ఉంచింది. కానీ యోబు భార్య ఎలాగ ఉంచిందండి? అమ్మా, యోబు భార్య కూడా ఉంది. యోబు భార్య యోబు గారిని గురించి రహస్యంగా ఉంచిందా? దేవుడు యోబు భార్యని తీసుకెళ్ళాలా, బ్రతకనిచ్చాడు. బిడ్డలని, తనకున్న కుమార్తెలను, తనకున్న కుమారులను, పనివారిని అందరిని తీసుకుని వెళ్ళినా కూడా ఎవరిని మాత్రమే ఉంచాడండి? భార్యను మాత్రమే ఉంచాడు. ఎందుకో తెలుసా? యోబు ఈ విధంగా అనారోగ్యంతో ఉన్నాడు కదా, దేహమంతా పుండ్లుగా ఉన్నాయి కదా, యోబు భార్య యోబు గారిని చూసుకుంటుందేమో అని భార్యని ఉంచాడేమో. అవండి, భార్యని ఉంచాడేమో. అంతే కదండి. యోబు గారికి దేహం అంతా ఏమొచ్చాయి? పుండ్లు చిల్ల పెంకెత్తుకుని గోక్కుంటున్నాడు. ఈ పుండ్లలో నుండి సీం కారుతూ ఉంది. అవండి, బూడిదలో కూర్చున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా ఉంటే తన భార్య వచ్చి, ఇంకా ఎందుకు బతుకున్నావయ్యా, చచ్చిపోవచ్చుగా. అవండి, ఏమంటుంది? నీవు ఇంకా ఎందుకు బతుకున్నావు? దేవుని మీద నేరము మోపి, దేవునిని దూషించి నీవు మరణించచ్చుగా. అంటే ఈ ఇద్దరి భార్యలో ఎవరి భార్య గొప్పదండి? చెప్పండి. నయమాను భార్య గొప్పదంటారా, యోబు భార్య గొప్పదంటారా? అంటే రోగం వస్తే భర్త అవసరం లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, రోగం వచ్చినప్పుడు తన భర్త తనకి అవసరం లేదా?
దేవుడు నేర్పుతూ ఉన్నాడు. తనకున్నటువంటి రోగము ఏంటో ప్రక్క వారికి కూడా తెలియకుండా తన యొక్క గుట్టును కాపాడుకున్నటువంటి స్త్రీ, రహస్యముగా ఉంచుకున్నటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే నయమాను భార్య. తన భర్తను తన గుండెల్లో పెట్టుకుందండి. ఏమండి, ఈమెను గురించి ఎన్ని కొటేషన్స్ అయినా, ఎన్ని మాటలైనా, కవిత్వాలైనా ఈమెను గురించి రాయొచ్చు. ఎందుకంటే తన భర్తను ఆమె అంతగా ప్రేమించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు తన భర్తను ప్రేమించడమే కాదు, బానిస పిల్లను కూడా ప్రేమించింది. నీవు బానిసవే అని చూడలా, నీవు బానిసవే అని చూడలా. తన కుమార్తెగా, బిడ్డలు లేకపోయినప్పటికీ తన కుమార్తెగా ఆహ్వానించుకుని చూసుకుంటూ ఉంది. ఈ సౌందర్యవంతురాలైనటువంటి చిన్నదాన్ని చూస్తూ ఉంది. అమ్మా, తెలియకనే బానిస పిల్ల అని కాకుండా ఒక అయ్యగారు ఒక బైబిల్లో, ఆ బైబిల్ అంతా కూడా అండర్లైన్ చేసుకుని ఉంటాడు బైబిల్ చదువుతూ. ఈ బానిస పిల్ల దగ్గర దేవదూత అని రాసుకున్నాడండి. ఏమని? ఎందుకో తెలుసా? తెలియకనే ఈమె దేవదూతలకు, అనేక మంది తెలియకనే దేవదూతలైనటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చారు. చూడండి, దేవునిని గూర్చినటువంటి వార్త, నిజ దేవునిని గూర్చినటువంటి వార్త మోసుకుని వచ్చి ఎవరికి చెబుతూ ఉంది? యజమానురాలికి చెబుతుంది. అమ్మా, నేను నా యజమానుని చూసా. నేను ఎవరిని చూశానో తెలుసా? నా యజమానుని చూసా. నా యజమానికి ఉన్నటువంటి అనారోగ్య స్థితిని నేను చూసా. ఈ అనారోగ్యం పోవాలి అంటే నీవు ఎంతలాగున్నావో, ఎంతగా చూసుకుంటున్నావో, ఎంతగా కష్టపడుతున్నావో, ఎంతగా ఈ దేహాన్ని శుభ్రపరుస్తూ ఉన్నావో, ఇదంతా కూడా నేను చూస్తూనే ఉన్నా. అయితే ఒక మాట చెబుతానమ్మా, మా దేశములో షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త దగ్గర మన యజమానుడుగానే వెళ్తే బాగవుతాడు. మన ప్రవక్త దగ్గరికి మన యజమానుని తీసుకుని వెళితే బాగవుతాడు అని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా నమ్మాలండి? ఎలా నమ్మి పంపించాలి? ఈ చిన్నది చెప్పే మాటలు ఎలాగా వినాలి? ఈ చిన్నది ఇంకా ఎవరికైనా చెప్పివేస్తే రాజ్యములో తన యజమానుడు ఉంటాడా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే బానిస పిల్ల దగ్గరకు వెళ్ళి బానిస పిల్ల చెప్పేటువంటి సలహాను వినిందండి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటే ఆ సలహాలు మనం తీసుకో. నువ్వేంటో నాకు సలహా ఇచ్చేది? నీ దగ్గర సలహా తీసుకునే స్థితిలో నేనున్నానా? అంటారా అనరా? చెప్పండి, అంటారా అనరా? ఏమో మాట్లాడట్లేదేంటమ్మా? కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఈ యజమానురాలు ఒక సైన్యాధిపతి భార్య. ఈమె ఏది చెప్పితే అది జరుగుతుంది. ఈమె కమెంట్ చేస్తే కూడా సైనికులు ఈమె మాట వింటారు. అయితే ఈ చిన్నది చెప్పే మాట నేను వినడం ఏంటి అని అనుకోలా. ఆ చిన్నది చెప్పిన మాటనే విని తన యజమానుని సిద్ధం చేస్తూ ఉంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావణంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వాళ్ళు వీళ్ళు ఎవరెవరో చెప్పిన మాటలు విని ప్రభు దగ్గరికి చేరుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక మాట ఉంది, అసతోమ సద్గమయ అంటారు, తమసోమ జ్యోతిర్గమయ అంటారు, మృత్యోమ మృతుర్గమయ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అసతోమ సద్గమయ అనగా అసత్యము నుండి మమ్మలను సత్యములోనికి నడిపించు. ఏమండి? సత్యములోనికి నడిపించు. చూడండి, తమసోమ జ్యోతిర్గమయ అంటే అయ్యా చీకట్లో ఉన్నావు, వెలుగులోనికి మమ్మల్ని నడిపించు.
మృత్యుమృతుర్గమయ అంటే, అయ్యా మరణించే స్థితిలో ఉన్నామయ్యా, చావుకు భయపడే స్థితిలో ఉన్నామయ్యా, మమ్మలను జీవింపచేయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అసత్యంలో ఉన్నటువంటి ఈమెకు సత్యమైన మార్గాన్ని ఈ చిన్నది చూపించిందండి. చీకటిలో ఉన్నటువంటి ఈమెకు వెలుగైనటువంటి మార్గాన్ని ఈ చిన్నది చూపించింది. మరణించవలసినటువంటి తన భర్తను బ్రతికించడానికి ఒక మార్గాన్ని చూపించింది. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త దగ్గరకు వెళ్ళినప్పుడు తన భర్త ప్రోత్సహించింది, అయ్యా నీవు వెళ్ళు, దేవుడు నిన్ను బాగు చేస్తాడయ్యా, నీవు వెళ్ళు అని పంపించడమే కాకుండా, ఎంతగా మాట్లాడుతుందండి, ఎంతగా మాట్లాడి పంపించుంటుంది. మృదువైనటువంటి మాట కోపాన్ని ఏం చేస్తుందో తెలుసా? చల్లారుస్తుంది. ఎంత మృదువుగా తన భార్య తన భర్తతో మాట్లాడి ఉంటే తన భర్త బయలుదేరి వెళ్ళుంటాడు. రాజుకి ఉత్తరాన్ని పంపించాడు, మా దేవతను పంపి ఇశ్రాయేలీల రాజుకి ఉత్తరాన్ని పంపించాడు. చూడండి, రాజు కావలసినటువంటి బహుమతులను సమకూరుస్తూ ఉన్నాడు. భర్తను వట్టి చేతులతో పంపలా. ఎలా పంపలేదండి? వట్టి చేతులతో పంపలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖంలో చేరిన మనము ఈమెను గురించి నేర్చుకోవాల్సిన మాటలు, అయ్యా నీ వెళ్ళు, ప్రోత్సహించింది, దేవుని గురించిన మాటలు తెలియచేసింది, తన కుటుంబాన్ని గురించినటువంటి బాధ, ఇబ్బంది, కష్టం, నష్టం ఏదున్నా కూడా తనలో ఉంచుకుంది. దేవునితో మాత్రమే మాట్లాడుతుందే కానీ బహిర్గతం అనేది ఎవరికి కూడా చేయలేదు. కాబట్టి తగిన సమయమందు తన భర్తను ఆమె రక్షించుకుంది. చూడండి, తన భర్తను రక్షించుకోవడమే కాకుండా ఆయన చెబుతూ ఉన్నటువంటి సాక్ష్యం, ఇశ్రాయేలీయుల దేశములో ఉన్నటువంటి ఆ దేవునికి యెహోవాయే దేవుడు, ఆయనను మించిన దేవుడే లేడు అని నేను ఇప్పటి వరకు ఆరాధిస్తూ ఉన్న ఈ హిమ్మోను అనేటువంటి ఈ దేవతను నేను ఆరాధించాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను భార్య తన భర్తను దేవుని దగ్గరకు నడిపించింది, దేవుని గూర్చిన మాటలను తెలియచేసింది, తన ఇంటి గుట్టును తన గుండెల్లో పెట్టుకుంది, దేవుని యొక్క మార్గములోనికి నడిపింపచేసి పసిపిల్లవాని దేహము వలె తన యొక్క భర్త యొక్క దేహము మారిపోయింది. కాబట్టి ఇంత గొప్ప కార్యం జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? వెనక నుండి పురికొల్పి నడిపించిన తన భార్య. కాబట్టి ఇలాగున భర్తలైనటువంటి వారిని దేవుని యొక్క సముఖంలోనికి నడిపించగలిగినటువంటి ఒక గొప్ప స్థితి ఎవరికి ఉంది అంటే తల్లులకు మాత్రమే, భార్యలకు మాత్రమే, స్త్రీలైనటువంటి వారికి